వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆమె గెలుస్తుందా, అతన్ని ఓడిస్తుందా? ఆమె గెలుపు ఎలా సాధ్యం? నిజంగానే ఆమె గెలుస్తుందా, అతను నిజంగానే ఓడిపోతాడా? ఇప్పుడు హైదరాబాద్ లోక్సభ పరిధిలోని ముఖ్యంగా పాత బస్తీలో ఇదే చర్చ నడుస్తోంది. అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్లో తిరుగులేని రాజకీయ నేత, హైదరాబాద్ ఎంపీ. ఆయన్ను ఓడించేందుకు భారతీయ జనతా పార్టీ ఓ మహిళను రంగంలోకి దించింది అనడం కంటే ఆమె స్వయంగా ఏరికోరియా ప్రాంతంలో పోటీ చేయాలని డిసైడ్ అయింది. బీజేపీ ఆమెను ఎన్నుకుంది, టికెట్ ఇచ్చింది. ఇప్పుడు మాధవీలత, ఆమె పేరు మాధవీలత. ఇప్పుడు మాధవీలత హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారారు. ఓవైసీ అంతటి వాడిని ఓడించడం మాధవీలతకు సాధ్యమా? మాధవీలత ఎలాంటి ఎత్తుగడ వేస్తుంది, ఎలా గెలుస్తుంది? నిజంగానే ఓవైసీ ఆమె ముందు చతికిల పడతారా, ఓడిపోతారా? ఇది ఇప్పుడు హైదరాబాద్లో నడుస్తున్న ప్రధాన చర్చ. ఇంతకీ ఎవరి మాధవీలత? మాధవీలత పేరును బీజేపీ ప్రకటించగానే చాలామంది నెట్లో సెర్చ్ చేశారు ఎవరు మాధవీలత అని. నిజమే, చాలామందికి మాధవీలత గురించి తెలిసి ఉండకపోవచ్చు, కానీ పాత బస్తీ వాసులకు ఆమె సుపరిచితమే. విరించి హాస్పిటల్ చైర్పర్సన్, లతామా ఫౌండేషన్ చైర్పర్సన్ మాధవీలత పాత బస్తీలో అనేక కార్యక్రమాలు చేపడుతూ హిందూ వర్గాల్లోనూ ముస్లిం వర్గాల్లోనూ ఆమె సమాన స్థాయిలో సేవలు చేస్తూ అందరి ఆదరణ చూరగొంటున్నారు. ముఖ్యంగా ధార్మికవేత్తగా, ఒక డాన్సర్గా, ఒక ఆధ్యాత్మికవేత్తగా ఆమెకు మంచి పేరుంది. కానీ ఆమె హిందూయిజం వైపే కాకుండా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ అందరితో మమేకమవుతూ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పాత బస్తీ వాసులకు మాధవీలత సుపరిచితమే. కానీ ఆమె బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగడం అందరికీ షాక్ ఇచ్చింది. అవునా, మాధవీలత ఎంపీ అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేస్తున్నారా? ఇప్పుడు అందరూ ఇదే ఆలోచిస్తున్నారు, ఇదే ప్రశ్నిస్తున్నారు. అయితే పాత బస్తీలో తిరుగులేని రాజకీయం నడిపిస్తున్న అసదుద్దీన్ ఓవైసీని ఓడించడం మాధవీలతకు సాధ్యమా? ఆమె అసదుద్దీన్ ఎదుర్కోగలరా? అసదుద్దీన్ రాజకీయ ప్రభావాన్ని తట్టుకోగలరా? ఇంతకు ఆమె యాక్షన్ ప్లాన్ ఏంటి? నిజమైన అసదుద్దీన్ ఓడిపోతారా? ఇప్పుడు పాత బస్తీలో ఇవే చర్చలు. మాధవీలత యాక్షన్ ప్లాన్ ప్రజలతోనే ఆమె మమేకమవుతున్నారు, ప్రజలతో కలుస్తున్నారు, ప్రజలతోనే ఉంటున్నారు. కానీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అక్కడ మంచి ప్రభావం ఉంది. ఎదురులేని శక్తి అసదుద్దీన్ ఓవైసీది. మరి మాధవీలత గెలుపు ఎలా సాధ్యం? మాధవీలత నిజంగా గెలుస్తుందా? మాధవీలతకున్న అడ్డంకులేంటి? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓట్ల శాతం, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో అవన్నీ పక్కన పెడితే పాత బస్తీలో ఓవైసీకి తిరుగులేదు. ఇలాంటి పరిస్థితిలో మాధవీలత ఎలా ఎదుర్కోగలరు, ఎలా నెగ్గుకు రాగలరు? ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఇదే. మాధవీలత యాక్షన్ ప్లాన్ ఏంటంటే హిందూ ఓట్ల సంఘటితం. తాను చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందడం. మరోవైపు షియా ముస్లింల ఆదరణ చురగొనడం. ఎందుకంటే షియా ముస్లింలు చాలామంది మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు. ఆ ఓట్లన్నీ గంపగుత్తగా కొట్టగలిగితే, హిందూ ఓట్లను సమీకృతం చేస్తే, తన సంక్షేమ, తన సేవా కార్యక్రమాల ద్వారా కొంతమంది ముస్లింల మనసు చూరగొంటే ఓవైసీని ఓడించడం ఏమంత కష్టం కాదని మాధవీలత భావిస్తున్నారు. ఎస్, ఇది కరెక్టు, కొంతవరకు నిజమే. కానీ షియా ముస్లింలు గత కొంతకాలంగా ఓవైసీకి దూరంగా ఉన్న, గత ఎన్నికల నుంచి ఓవైసీకి దగ్గరయ్యారు. ఓవైసీ వారిని అనేక కార్యక్రమాల ద్వారా కట్టడి చేశారు. దీనికి తోడు షియా ముస్లింలలో అనేక గ్రూపులున్నాయి. ఏ గ్రూపు ఎవరికి ఓటేస్తుందో తెలియదు. కానీ ఒకటి నిజం, చాలామంది షియాలు బీజేపీకి ఓటేస్తారు. మరి ఈసారి బీజేపీకి వారు ఓటేస్తారా? సంఘటిత పరుస్తారా ముస్లిం ఓట్లను మాధవీలత? ఆమె సేవా కార్యక్రమాలు ఆమెను గెలిపిస్తాయా? ఏమో చూడాలి. మరి ఇటీవలి ఎన్నికల్లో ముస్లింల ఓట్ల శాతం, ముస్లిం ఓటింగ్ శాతం బాగా తగ్గిన మాట వాస్తవమే. ఈ ఓటింగ్ శాతం తగ్గడంపై కూడా బీజేపీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా యాహత్పుర వంటి ప్రాంతాల్లో మజ్లిస్ పార్టీ ఓటమి దాకా వెళ్ళింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ పోటీ చేసింది మజ్లిస్ బచావో తెహ్రీక్, ఇద్దరు ముస్లింలే. మజ్లిస్ బచావో తెహ్రీక్ అమానుల్లా ఖాన్ కొడుకు, ఆయనకు స్థానికంగా మంచి పట్టుంది. ఈ కారణంగా ఆయన బాగా ఓట్లు సాధించగలిగారు. ముస్లింలలో మజ్లిస్కున్న వ్యతిరేకత అక్కడ వర్కౌట్ అయింది. కానీ ఇది అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్ లోక్సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో వర్కౌట్ అవుతుందా? ఇది ఖచ్చితంగా చెప్పలేని విషయం. ఎందుకంటే
కొన్ని చోట్ల ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిన వచ్చిన ఓట్లని గంపగుత్తగా మజ్లిస్ పార్టీకి వచ్చాయి. మరి ఈసారి అలా జరుగుతుందా? అందుకు భిన్నంగా జరుగుతుందా? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మజ్లిస్ పార్టీని, ముఖ్యంగా ఓవైసీని ఓడించాలని బీజేపీ ఎంతో కాలంగా కసిగా ఉంది. ఎందరో మహా ఉద్దండులను రంగంలోకి దించింది. ఎస్, బీజేపీ చాలా ప్రయత్నాలే చేసింది, కానీ కింది స్థాయి క్యాడర్ అందుకు అనుగుణంగా స్పందించలేదు. బీజేపీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఓవైసీని ఓడించాలని బలమైన అభ్యర్థులను రంగంలోకి దించిన పాత బస్తీ క్యాడర్ మాత్రం అంత యాక్టివ్గా పనిచేయలేదు. చాలామంది మజ్లిస్తో ములాఖాత్ అయిపోయారు. గత ఎన్నికల్లో అంటే ఓవైసీ ఎలా పోల్ మేనేజ్మెంట్ చేస్తారో నేను చెప్తున్నాను. నేను గతంలో ఈనాడులో ఉన్నప్పుడు చంద్రాయనగుట్టకు అక్బరుద్దీన్ ఓవైసీ తొలిసారి పోటీ చేస్తున్నారు. ఆ టైంలో జై శ్రీరామ్ అంటూ జెండాలు పట్టుకొని గొడవ చేసిన వాళ్ళు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ ఇంటికి వచ్చి డబ్బులు తీసుకున్నారు. అంటే మజ్లిస్ పోల్ మేనేజ్మెంట్కు బీజేపీ లోకల్ క్యాడర్ కూడా పూర్తిగా లొంగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా అలాగే ఉంటుందా? మరి ఓవైసీ సోదరుల పోల్ మేనేజ్మెంట్ ఇలాగే ఉంటుంది. పోలింగ్కి చివరి రోజు రాత్రి వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ చేసేస్తారు, ఎవరినైనా కొనిస్తారు. ఇలా అమ్ముడు పోయే వాళ్ళు నిస్సందేహంగా బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. నేను గత 30 ఏళ్ల అనుభవంలో పాత బస్తీ ఎన్నికలు చూస్తున్నాను. ఇలా అమ్ముడుపోయిన వారిని చాలా ప్రత్యక్షంగా చూశాను. ఈ కారణంగానే బీజేపీ ఇక్కడ దారుణంగా దెబ్బతింటోంది. వాళ్ళు జెండాలు పట్టుకుంటారు, జై శ్రీరామ్ అంటారు, బీజేపీ జిందాబాద్ అంటారు, కానీ పోలింగ్ రోజు రాత్రి మాత్రం సైలెంట్ అయిపోతారు. ఎందుకంటే డబ్బు ప్రభావం ఇక్కడ బీజేపీని బాగా అతలాకుతలం చేసింది. వచ్చే కొన్ని ఓట్లను కూడా రానియకుండా చేసింది. ఇది ఇక్కడి బీజేపీ పరిస్థితి. బీజేపీకి పాత బస్తీలో మరో సమస్య సెక్యులర్ పార్టీలు. ఎస్, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా వీరు కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మజ్లిస్ పార్టీకి సహకారం అందిస్తారు. మజ్లిస్ పార్టీ పోటీ చేస్తున్న ప్రతిసారి ఈ పార్టీలు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి హిందూ ఓట్లను చీల్చేలా ప్రయత్నిస్తారు. చాలాసార్లు అధికారికంగా ఈ పార్టీల మధ్య అవగాహన ఉంటుంది, ఒప్పందం ఉంటుంది. ఇదే కారణంగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్, చాలాసార్లు కాంగ్రెస్ కూడా ఇలాగే చేసింది. అప్పట్లో అసదుద్దీన్ ఓవైసీ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కేఎల్ఆర్ను రంగంలోకి దించి హిందూ ఓట్లను చీల్చి మజ్లిస్ పార్టీకి సహకారం అందించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మాత్రమే నిందించాల్సిన అవసరం లేదు. అన్ని పార్టీలు, టీడీపీ ఉంటే టీడీపీ, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్, ఎవరైనా సరే బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి హిందూ ఓట్లను చీలుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో హిందూ ఓట్లు ఎలా సంఘటితమవుతాయి? మరో మాట, ఈ ఓట్లు సంఘటితమవుతాయి అని తెలియగానే అటు ముస్లిం ఓట్లు సంఘటితమవుతాయి. మరి ఇది బీజేపీకి ఇబ్బందికరమైన విషయం కాదా? ఎందుకంటే హైదరాబాద్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలిచే ఛాన్స్ ఉందని ఒక చిన్న టాక్ వస్తే చాలు, ముస్లిం ఓట్లన్నీ సంఘటితమవుతాయి. మజ్లిస్ పార్టీని వ్యతిరేకించే వారు కూడా మజ్లిస్కే ఓటేస్తారు. ఎందుకంటే వీరికి బీజేపీ అంటే భయం. వారు అలా తయారయ్యారు. మరి పాత బస్తీలో కొందరు మజ్లిస్ అంటే భయపడతారు, కొందరు బీజేపీ అంటే భయపడతారు. ఈ కారణంగానే ముస్లిం అంతా సంఘటితమై మళ్ళీ మూకుమ్మడిగా ఓవైసీకి ఓటేసే ఛాన్స్ ఉంది. మాధవీలత ఇప్పటికే మంచి ఊపులో ఉన్నారు, మంచి టాక్లో ఉన్నారు. ఆమె గెలుస్తారని మీడియా కూడా రకరకాల కథనాలు చెప్తోంది, టాక్లు నడుస్తున్నాయి. ఈ టైంలో నిజంగా మాధవీలత గెలుస్తుంది అని ఒక చిన్న మాట వస్తే ముస్లిం ఓట్లు సంఘటితమయ్యే అవకాశం ఉంది. దీన్ని మాధవీలత ఎలా నివారిస్తారు? నిజంగానే ముస్లిం ఓట్లను కొల్లగడితేనే ఆమె గెలిచే అవకాశం ఉంటుంది. అటు షియా ముస్లింలు కానీ, లేక ఆమె సేవా కార్యక్రమాలు పొందిన వారు కానీ ఎవరైనా ఆమె వైపు నిలబడితే హిందూ ఓట్లు సంఘటితమైతే అప్పుడే ఆమె గెలిచే అవకాశం ఉంటుంది. నిజంగానే పాత బస్తీలో ఓవైసీ అంటే ముస్లింలలో నిరాసక్తత ఉన్న మాట వాస్తవం. అనేక ఎన్నికల్లో ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోవడానికి కారణం ఇదే. చాలామంది సంపన్న ముస్లింలు ఓటు వేయడానికి బయటికి రారు, కింది స్థాయి వాళ్ళు మాత్రమే ఓటేస్తారు. ఇలాంటి పరిస్థితిలో ఆ సంపన్న ముస్లిం అలాగే నిరాసక్తగా ఉండి ఓటు వేయడానికి బయటికి రాకుండా కొంత ఓటింగ్ శాతం తగ్గిపోవడం, అటు హిందూ ఓట్ల శాతం పెరిగిపోవడం, షియా ఓటర్లు బీజేపీకి ఓటేయడం వంటి పరిణామాలు సంభవిస్తే తప్ప మాధవీలత గెలిచే అవకాశం లేదు. మరో మాట, మాధవీలత ఒక ఆడది, ఆమె వల్ల ఏమవుతుంది అంటూ ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ పెట్టవద్దు, చిరెత్తుకొస్తుంది. మరి ఎందుకంటే ఓ నాయకుడు చెప్పాడు, ఆడది మగాడని. ఆడది కాదు, మగాడి కాదు, గెలిచే ధైర్యం ఉండాలి. ఎవరైనా ఎలాంటి ఎన్నికల్లోనైనా గెలవచ్చు. ఏమో మాధవీలత ఏవైనా అద్భుతాలు క్రియేట్ చేయొచ్చేమో.